పెద్దయినా అయ్యా మీ పేరు ఎర్రాజు ప్రజెంట్ ఆంధ్రాలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ వస్తుంది అంటారు? ఈ పార్టీ వస్తుంది, ఏ పార్టీ? ఈ పార్టీ అంటే వైఎస్ఆర్ వస్తుంది. ఎందుకని? వైఎస్ఆర్ చేసే పనులన్నీ బాగున్నాయి ఇప్పటికి. అంటే పనులు అంటే ఏమేమి బాగున్నాయి, ఏమేమి వస్తున్నాయి? అంటే పెన్షన్ అంటే 200 ఇవ్వడానికి నాన్న సంఖ్యలు లేకారు, ఇప్పుడు 3000 వస్తున్నాయి. 3000 వస్తుందయ్యా మీకు? పెద్దగా వస్తుంది. మరి 3000 రావడం వల్ల మీకు ఎంత ఉపయోగం ఉంది? అంటే కొంతమంది పిల్లలు ఉన్నారంటే తల్లిదండ్రులు పట్టించుకున్న వాళ్ళందరికీ ఇది ఎలా ఉపయోగం ఉంటుంది? ఇది బాగుందండి. మరి ఈ పెన్షన్ ఏదైతే వస్తుందో మీ ఇంటికి వస్తే ఇస్తున్నారా? మా ఇంటికి తెచ్చి ఇచ్చేస్తానండి. మరి ఇంతకుముందు పెన్షన్ తీసుకోవాలంటే ఎక్కడికి? ముందు అక్కడికి వెళ్ళాలండి, కాలు బీకిరా నిలబడితే ఆ 200 ఇచ్చారు అప్పుడు. మరి ఇప్పుడు ఇంటికే వస్తున్నాయండి. మరి అలాగే పథకాల పరంగా 9 పథకాలు ఇస్తానన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ టైంలో, అవన్నీ వస్తున్నాయా? అన్నీ వస్తున్నాయండి, వాళ్ళు పెట్టినవి అన్నీ వస్తున్నాయి. మరి మీకు ఐడియా ఉన్న ఒక 2 పథకాలు చెప్పండి, ఏమేమి వస్తున్నాయో. అంటే రైతులకి ఏమన్నా ఇస్తున్నారా డబ్బులు? వ్యవసాయం డబ్బులు ఇస్తుండ్రు, ఇంకా ఆడకూరలకు డబ్బులు ఇస్తుండ్రు, అన్నీ బాగానే ఉన్నాయి. వాళ్ళు చేసే పనులు అన్నీ బాగున్నాయండి. మీ ఊర్లో అభివృద్ధి పరంగా అంటే సచివాలయం అది కట్టారా? కట్టారండి. అన్ని పనులు అవుతున్నాయి అక్కడ? అన్ని పనులు అవుతున్నాయి. మరి ఇంటింటికి రేషన్? మన ఇంటింటికి తెచ్చి రేషన్ ఇస్తుండ్రు. ఇప్పుడు మనం ఏదైనా కావాలంటే సచివాలయం పోతే మన పని అయిపోతుంది. మరి ఇంతకుముందు ఈ పనులు చేయించుకోవాలంటే? ఇంతకుముందే అలాంటివి ఏముండి కదండి. ఎక్కడికి వెళ్ళి చేయించుకుంటారు? ఇంకెక్కడ ఇష్టం ఇవాళ చేస్తానన్నా 10 రోజులు గడిచిపోయింది. అదన్నా పూర్తిగా చేశారు కాదు. మరి చంద్రబాబు నాయుడు కూడా ఎక్కువ హామీలు ఇస్తున్నారు, ఏవో పథకాలు ప్రకటిస్తున్నారు. ఇస్తారా? మరి ఎలా ఉంటుంది అంట? 15 కాళ్ళు ఇస్తారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మీ ఓటు ఎవరికి వేస్తారు పెద్దోడా? ఓటు ఇక్కడేనండి. ఓకే ఓకే ఓకే.